చింది రుక్మిణీదేవి అభాల వచ్చి తత్కరమప్పుడు పట్ట కమల కర్ర కమలమునన్ ఆ కమలమ్మ గారు వచ్చి ఠక్కన పట్టుకుని చెయ్య పట్టుకుని నారాయణ చాలు మీరు తిన్నది ఇక తినకండి. ఎందుకు తినద్దానాలి? ఒక్క గుప్పెడు మీరు తింటే ఇహలోకమునందు 10 తరాలు తినడానికి కావలసిన ఐశ్వర్యము, భక్తి, జ్ఞానము, మోక్షము అన్ని ఇచ్చేశారు కుచేలుడికి. ఇంకొక పిడికెడు మీరు నోట్లో పోసుకుంటే నన్ను మిమ్మల్ని కూడా దోసుల కింద ఇచ్చేస్తారు కుచేలుడికి. చాలింకా టక్కని చేయబట్టుకుంది. నాకు తెలుసు ఆ తల్లికి తెలియందే ఉంటుందండి. చేయి పట్టుకుంటే కృష్ణుడు పెద్ద నవ్వు నవ్వి ఆయనకి తెలుసు ఒక విషయం. గత జన్మలలో కుచేలుడు అపారమైనటువంటి ఈశ్వర భక్తితో ఎన్నో సేవలు చేశాడు. ఎన్ని సేవలు చేసినా ఎన్నడూ కూడా తన మనస్సులో ఈ కోరిక నాకు తీరితే బావుణ్ణు అన్న కోరిక మాత్రం లేదు. ఈశ్వరుడి సేవ చెయ్యడమే తన జీవితానికి ధన్యమని చేశాడంతే. దానివల్ల బ్రహ్మజ్ఞాని అయ్యాడు తప్ప ఆయనకి మనస్సులో మాత్రం కోరిక లేదు. నేను సేవింపగా నాపదల్పడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని సంసార మోహంబు పైకొనని జ్ఞానము కల్గని గ్రహగతులు కుందింపని మేలు వచ్చిన రాని అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. అలా ఇంత దరిద్రం అనుభవిస్తున్నా ఈశ్వరుణ్ణి సేవించి ఐశ్వర్యం పొందుదామన్న భ్రాంతి కుచేలుడికి లేదు. కానీ ఆయనతో పాటు సహధర్మచారిణి అయినటువంటి ఆయన భార్య అడిగింది ఐశ్వర్యం కావాలని. మహాభక్తుల యొక్క కోరిక తీర్చకుండా ఉండలేడు. ఇంత ప్రేమగా ప్రవర్తించిన కుచేలుడు మాత్రం నాకు ఇది కావాలి అని అడగలేదు. కుచేలుడు అడగకపోయినా కుచేలుడికి ఐశ్వర్యం ఇవ్వాలి. ఐశ్వర్యం కావాలని కుచేలుడు చేసింది లేదు. కానీ కుచేలుడి భార్య ఇచ్చిన అటుకులున్నాయి. ఆవిడ కోరిక తీర్చాలి. ఇప్పుడు ఎంత వింటాడో చూడండి ఆయన మొరలు. ఆ తల్లి పరమాత్మ ఉన్నాడు, మన కోరిక తీరుస్తాడని ఇన్ని అటుకులు ఇచ్చింది. ఆ అటుకులు అడ్డు పెట్టి కుచేలుని యొక్క భార్య కోరిక తీర్చడం కోసమని ఒక్క గుప్పెడు అటుకులు తిని ఐశ్వర్యం ఇవ్వాలనుకున్నాడు. కుచేలుడు అడగలేదు, కృష్ణుడు చెప్పలేదు. బ్రహ్మజ్ఞాని అసలు కుచేలుడు ఏమీ అడగలేదు నాకిమ్మని. కృష్ణుడు నేను ఇచ్చానని చెప్పలేదు. ఆ రాత్రి చక్కగా ఇద్దరూ కలిసి పలహారం చేసి మెత్తటి హంసతూలికా తల్పం మీద కుచేలుణ్ణి పడుకోపెట్టి ఆయన నిద్రపోయే వరకు కాళ్ళొత్తి కృష్ణ భగవానుడు